మళ్ళీ ఇస్తున్నారు. సో మనము ఆల్రెడీ పట్టుకున్న వాళ్ళని ఎవరు ఉంటామో వాళ్ళ నుంచి మనం యాక్టివిటీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ సప్లై అవుతుంది, ఎక్కడ రీచ్ అవుతుంది అనేది మేము కూడా మా నెట్వర్క్ బిల్డప్ చేసి దాని తర్వాత మనం వాళ్ళు పట్టుకుంటాం. సో వాళ్ళు ఆల్సో బికమ్ అన్ అడిక్ట్. సో దెర్ ఓన్ ఫ్రెండ్స్, దెర్ ఓన్ గ్రూప్స్లోంచి ఈ వీళ్ళ కాంటాక్ట్లో చేస్తారు. అది ఒక యాక్టివిటీ నడుస్తుంటుంది. మహేష్ ఉండేదేమో నేరేడ్మెట్, ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు పంపిస్తుంటే కస్టమర్లు ఎలా డీల్ చేయగలుగుతున్నారు? See, it's a global world, like global village. The world is like, he is from Rajasthan. He settled on in our place. ఇక్కడ ఉన్నాడు మన దగ్గర నేరేడ్మెట్లో ఉన్నాడు. హైదరాబాద్ చాలా బ్యూటిఫుల్ సిటీ, వెరీ నియర్, ఇంటరాక్షన్స్ ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఏదో ఒక పార్టీస్లో కానీ, ఏదో ఒక ఇంటరాక్షన్లో కానీ, స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ లేకపోతే ప్రొఫెషనల్ ఇంటరాక్ట్ అవ్వడం మూలంగా వీళ్ళు నేను దగ్గర ఉన్నాయని వీళ్ళే అప్రోచ్ అవ్వడం చేసి పంపించడం. ఎలా అంటే ఇట్లా డిఫరెంట్ మెథడ్స్లో మేము రావడం కష్టమైంది కాబట్టి, పోలీస్ నిర్బంధం ఉంది, పోలీస్ వాళ్ళు వాచ్ ఉంది, మేము చేరడం కష్టమైంది కాబట్టి ఇట్లా డిఫరెంట్ మెథడ్స్ వాడుతున్నాం. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం? ఈజ్ డూయింగ్ ఇట్ ఫర్ వెరీ లాంగ్ టైం. సరే, కన్జ్యూమర్స్ కి ఎట్లాంటి కౌన్సిలింగ్ ఇస్తారు సార్ మీరు? ఒకవేళ ఇప్పుడు లిస్ట్ దొరికింది కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి ఇంకా కన్జ్యూమర్స్ పెద్ద ఎత్తున కూడా ఉండే అవకాశం ఉంది. రాచకొండ పోలీసుల తరపు నుంచి ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి మన కమిషనరేట్ పరిధిలో. ముఖ్యంగా ఒకవేళ కన్జ్యూమర్స్ ఇప్పటివరకు ఎంతమందిని గుర్తించారు, మీరు ఎలాంటి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, బయటికి తీసుకురావడం లాంటి కార్యక్రమాలు ఏం చేస్తున్నారు? ఇట్స్ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ మేము ఏం చేస్తున్నామంటే రెగ్యులర్గా కాలేజ్లోకి వెళ్ళి ఇటువంటి వాటిల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. యాక్చువల్లీ మా ఆఫీస్ కూడా నేను చెప్పాను ఏంటంటే, మన కాలేజీ ఫంక్షన్స్ ఉంటాయి కదా, యాన్యువల్ ఫంక్షన్స్, వాటికి అటెండ్ కాకుండా మీరు ఇంటరాక్షన్ కోసం, స్టూడెంట్స్ ఇంటరాక్షన్లో ఇటువంటి వాటికి వెళ్ళండి. ర్యాగింగ్, యాంటీ ర్యాగింగ్ కానీ, లేకపోతే యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో కానీ వెళ్ళండి. డిఫరెంట్ షీ టీమ్స్ రిలేటెడ్ ఇష్యూలో వెళ్ళండి. సో దట్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాను. ఇది ఒక మెథడ్ మేము తీసుకున్నాం. సెకండ్ ఏంటంటే, మేము మన కమిషనరేట్లో మనము విజిబుల్ పోలీసింగ్ ఒక ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ కన్సర్న్ తీసుకున్నాం. దాంట్లో ఎవ్రీ డే ఒక 60 ప్లేసెస్లో యూ కెన్ ఇట్స్ ఎంపిరికల్, యూ కెన్ టేక్ ఇట్ ఎవ్రీ డే 60 ప్లేసెస్లో మేము మా దగ్గర ఉన్నటువంటి లోకల్ లా అండ్ ఆర్డర్ ఆఫీస్తో కూడా, ఎస్ఓటీ ఆఫీసర్తో పాటు మా ఏఆర్ అధికారులతో కూడా, సిఆర్ అధికారులతో కలుపుకొని మేము ఓపెన్ ఏరియాస్లో వెళ్ళి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అలానే సైకిల్తో పెట్రోలింగ్ చేయడం, సైకిల్ మీద మన మహిళా అధికారులు కూడా వెళ్ళి యూత్లో కలిసి, అంటే 2 kilometers ఏరియాలోనే, వేర్ దే కెన్ గో సమ్ సర్టెన్ ఏరియా అండ్ దెన్ మీట్ దెమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ దెమ్, బికాస్ దే కాంట్ గో ఆన్ ఫర్ లాంగర్ డిస్టెన్సెస్ ఆన్ బైసికల్. అలా చేసి ఆ ఇంటరాక్షన్ కూడా ఉంటున్నాం. స్కూల్స్లో వెళ్ళి, కాలేజీలో వెళ్ళి చెప్పడం, డిఎడిక్షన్కు సపోర్ట్ చేయడం, ఎవరైనా డిఎడిక్షన్ పోతున్నారో. దాని తర్వాత ఇక్కడ మా బైసికల్ పట్రోల్ వాళ్ళు విజిట్ చేసి చెప్పడం, అలానే మా రెగ్యులర్ విజిబుల్ పోలీసింగ్ ఆస్పెక్ట్లో చెప్పడం, ఇవన్నీ చేస్తున్నాం. అంతేనే కాకుండా డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు, ఎవరైతే ఇట్లా సప్లై చేసే వాళ్ళని, ఊబర్, ఓలా వాళ్ళతో కూడా మేము మీటింగ్ పెట్టడం జరిగింది. అగైన్ వీల్ కాల్ ఫర్ మీటింగ్ విత్ దెమ్ అగైన్. సో ఇటువంటి ఇంటరాక్షన్ చేసి వాళ్ళు ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఎలా రీచ్ అవుట్ కావద్దు, వాళ్ళ నష్టం ఏంటిది అనేది వాళ్ళ విద్యార్థులు కానీ, ప్రొఫెషనల్స్ కానీ జరిగేది హెల్త్ పరమైన ఇబ్బందులు ఏమన్నా కూడా చేస్తున్నాం. అది విల్ కంటిన్యూ, ఇట్స్ కంటిన్యూస్ పాసిబిలిటీ ఇట్. సార్, నిన్న హైదరాబాద్లో ఫైరింగ్ అయింది. మన టీమ్స్ ఏమన్నా పనిచేసినాయా సార్ శివార్లో వాళ్ళని పట్టుకోవడానికి? Certainly, once something happens in any of the tri-commissioners, other teams certainly work. Our teams కూడా నేను నైట్ నుంచే మనము వెహికల్ చెకింగ్ కానీ, లా చెకింగ్ అని చేయడము, ఇన్ఫర్మేషన్ ప్రకారం వర్కౌట్ చేయడం, సపోర్ట్ లైన్ బేసిక్ అక్కడ అయింది కాబట్టి మనం ఏం సపోర్ట్ అడిగితే ఆల్రెడీ మా అందరి అధికారులకు కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి కానీ, డీజీపీ గారి ఆఫీస్ నుంచి కానీ కమ్యూనికేషన్ వచ్చింది.